వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోడ్ సికింద్రాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు. కవితను అడ్డుకున్న పోలీసులు, లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం. బైకులు పార్కు చేయొద్దు అన్నందుకు దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీజేపీ మైనార్టీ మోర్చా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మాధవ్ కోరారు. అబ్దుల్ కలాం చేసిన ప్రయోగాలు భారతదేశం ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ మహనీయుడి ఆశయాలకు తగ్గట్టుగా విద్యార్థుల సమక్షంలో శ్రీ బాబురావు రామకృష్ణ మహాశయ, శ్రీ బిట్ర శివనారాయణ గారు, ఎంపీ భారతీయ జనతా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, శ్రీమతి సయ్యద్ శబానా గారు, శ్రీమతి సయ్యద్ శబానా బాబు గారు, శ్రీ ఎల్లాల్ బాబు గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సయ్యద్ కరీముల్లా గారు, శ్రీ హుస్సేన్ అబ్దుల్ కలాం గారి ఆశయాలను సాధిద్దాం 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 అబ్దుల్ కలాం గారి ఆశయాలు సాధిద్దాం. భారత్ మాతా కీ జై. చాలా గొప్ప పరిణామం. విద్యార్థుల్ని మన అబ్దుల్ కలాం గారి యొక్క ఆయన యొక్క సేవా నిరతి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విజన్ అన్నింటికీ ప్రజలతో పాల్పంచుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఆయన జీవిత చరమాంకంలో విద్యార్థులతో గడపాలి, 1,00,000 మంది విద్యార్థులతో కలిసి అనేక రకాల భావాలు, వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి. యంగ్ మైండ్స్ ఇగ్నైట్ చేస్తే ప్రపంచం అద్భుతంగా తయారవుతుందని చెప్పి ఇగ్నైటింగ్ మైండ్స్ అనే పుస్తకం రాయటం, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మీ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం జ్వాజ్వలమైన అగ్ని రగులుతూ ఉండాలి, నువ్వు ఆ శిఖరాగ్రానికి వెళ్ళాలి అని చెప్పి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం రాయటం. అలాగే మై మెమరీస్ విత్ ప్రముఖ్ స్వామీజీ ఏదైతే ఉందో అది కూడా ఈ దేశం యొక్క స్పిరిచువాలిటీని కూడా తెలియజేసే విధంగా, ఒక పక్క మిజైల్ మ్యాన్గా, ఇంకో పక్క శాటిలైట్స్ పైకి పంపించిన వ్యక్తిగా, ఇంకో పక్క దేశాన్ని ఒక డిటరెంట్ న్యూక్లియర్ శక్తిగా పోఖ్రాన్ 2 అణు విస్ఫోటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, ఇంకో పక్క దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, ఆయన చివరి వరకు ఒక డివోటెడ్ ముస్లింగా ఉంటూ, ఒక సున్నీ ముస్లింగా ఉంటూ రోజు 5 సార్లు నమాజ్ చేయటం, అలాగే రంజాన్ సమయంలో ఆయన ఫాస్టింగ్ ఉంటూ
ఇంకో పక్క ఆ దేశానికి సంబంధించిన స్పిరిచువల్ నర్వ్ ఏదైతుందో దానికి సంబంధించిన వైభవం ఏదైతుందో తెలుసుకోవటం, భగవద్గీత సారాంశాన్ని కూడా ఆయన అందరికీ చెప్పటం, ఆ విధంగా భారతదేశం యొక్క నిజమైన ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. కనుక అతనికి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క స్ఫూర్తి ప్రేరణ మన జీవితంలో కలుపుకొని భారతదేశం ఒక సమైక్య దేశంగా, ఒక సామరస్య దేశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత 2047 కల్లా వికసిత భారతం అవ్వాలని చెప్పి ఆయన కలగన్నాడు, మన నరేంద్ర మోడీ గారు కలగంటున్నాడు. ఆ కలలో సాకారం చేసే విధంగా మనందరూ ప్రయాణం చేయాలి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని రామగుండం జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దసరా సందర్భంగా నిర్వహించాల్సిన వేడుకలను భారీ వర్షాల కారణంగా రద్దు చేశామని, ఆ వేడుకలను దీపావళి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 19న సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి ఎన్టీపీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు సినీ కళాకారులు ఆలీ, శివారెడ్డి, గాయని గీతా మాధురి, జబర్దస్త్ కళాకారులు వస్తున్నారని తెలిపారు. రామగుండం ప్రాంతంలోని 3 డివిజన్లకు చెందిన సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సో మీ అందరి సమక్షంలో ఈ దసరా దీపావళి ఉత్సవాలు దాని యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. రామగుండం RG1 ఏరియాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రానున్న 19వ తారీఖు ఆదివారం నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్, వారి యొక్క సూచనల మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో, అట్లనే శ్రీ బలరాం నాయక్ గారు, చైర్మన్ సింగరేణి కాలనీస్, వారి యొక్క అనుమతితో రామగుండము, గోదావరి ఖని, ఈ RG1 ఏరియా, RG2, RG3 అడ్రియాల ఏరియాల్లో పనిచేసే సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రామగుండం, గోదావరి ఖని పట్టణ ప్రజల యొక్క వారిని అలరించడానికి, పండుగలు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో గత ఏడాది దసరా నాడు చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లు అద్భుతంగా, ఈసారి అంతకంటే మించి అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయగా దసరా టైంలో వర్షాలు రావడం వల్ల కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాము. అందువల్ల దాన్ని పూరించడం కోసము రేపు 19వ తారీఖు ఉత్సవాలను ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి ముఖ్య ఆకర్షణగా ఈ రామగుండం బిడ్డ, ప్రముఖ సినీ నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్టు శ్రీ శివారెడ్డి గారు దీనికి కల్చరల్ ప్రోగ్రామ్స్కి నాయకత్వం వహిస్తున్నారు. అట్లనే ప్రముఖ కమెడియన్ శ్రీ అలీ గారు కూడా, వారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ప్రముఖ సినీ గాయని శ్రీమతి గీతా మాధురి గారు, మీకు తెలుసు, ఎన్నో సినిమాల్లో వారు పాటలు పాడారు. వారు, వారి యొక్క టీం, అట్లే జబర్దస్త్ టీము, బుల్లెట్ భాస్కర్ టీము, వారందరూ కూడా వస్తున్నారు. డ్యాన్స్ టీం వారు, గోవింద్ టీం వారు, ఈ రకంగా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రావణదానం కూడా, దీపావళి బాణసంచతో రావణదానం కూడా అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం. ఇది కాక తినుబండారాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్, అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన ప్రజలందరూ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనము ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మనం ఊహించుకున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి పండుగను రామగుండం ప్రాంతంలో, గోదావరి ఖని ఏరియాలో అందరూ వచ్చి, కుటుంబాలతో వచ్చి, పిల్లలతో వచ్చి దీన్ని అన్నింటినీ తిలకించి వాళ్ళని సంతోషపెట్టి అందరూ సంతోషించవలసిందిగా పేరు పేరున అందరినీ సింగరేణి కాలేజ్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు తప్పకుండా ఇప్పిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. కర్నూలు నగరంలోని కల్లూరు వద్దనున్న శ్రీనివాస నగర్లో బేడ బుడగ జంగం కాలనీని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. బేడ బుడగ జంగం కులస్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఆమె వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. బుడగ జంగం కులస్తులకు గతంలో ఎస్సీ సర్టిఫికెట్లు ఉండేవని, అవి రద్దు అయినప్పటి నుంచి వీరు అన్ని విధాలా నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. తాను ఎంపీ పదవిలో ఉన్న సమయంలోనే వీరికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
మీ లొల్లి ఎక్కువ పని తక్కువ జరుగుతుంది. బుజ్జి మనం అందరూ అవుతుంది. వీళ్ళు పంపిస్తారు బీడే. ఎవరు అందరూ ఇది ఒక కుటుంబము. ఈ ఇంట్లో ఎంత అన్నదమ్ముల కుటుంబం అంటే చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఈ పక్క ఎందుకంటే కొంచెం ఎంత ఘోరంగా ఉందో, దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ బేడ బుడగ జంగం వారు మనకు తెలిసిందే. పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగ జంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. బేడ ఇక్కడ తీర్మానం ఇచ్చారు. ఆర్జీఐలో పెండింగ్ పడుతుంది. ఆర్జీఐలో పెండింగ్ పడుతున్నప్పుడు అది ఎందుకు పెండింగ్ పడుతుంది అనేది ఈసారి వెళ్ళి, ఇప్పుడు మొన్ననే కదా వీళ్ళు పంపించింది కూడా, నాకు లాస్ట్ మంత్ నాకు తెలిసింది ఏంటంటే ఆర్జీఐలో పెండింగ్ ఉంది ఫైల్ అని. ఖచ్చితంగా నేను పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడితే బయటకు పడతాయి. తప్పకుండా. ఒకటి, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే వీళ్లకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చింది. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈసారి కూడా మా ప్రభుత్వమే ఇవ్వబోతుంది అని నేనైతే చెప్పగలుగుతాను. ఓకేనా? ఓకే రైట్ అన్న. ఈరోజు గౌరవ పార్లమెంటు శాసనసభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి అక్క గారు మా యొక్క బేడబుడజంగ కాలనీలోకి వచ్చి, మీరు వాస్తవాలు చూడాలమ్మా, గత 25 సంవత్సరాల నుంచి మా పోరాటం, రిజర్వేషన్ పోరాటం, కుల సర్టిఫికేట్ల పైన ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా తలరాతలు మారడం లేదు. అందరూ హామీలు ఇస్తున్నారు ప్రభుత్వాలకు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి, కేంద్రంలో పెండింగ్ ఉండేది పరిష్కరించాలని చెప్పాము. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా నేను గౌరవ నరేంద్ర మోడీ గారికి తెలియజేసుకుంటున్నాను. మా కర్నూలు జిల్లాకు వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఎక్కువ జనాభా ఇక్కడనే ఉన్నాం, ఎక్కువ విధానం కూడా పోరాటం చేసిన విధానం కూడా ఇక్కడనే ఉంది. కాబట్టి న్యాయం చేసి మీరు కూడా ఇక్కడ హామీ ఇచ్చి పోవాలని చెప్పి కోరుకుంటూ, ఆ విధంగా న్యాయం చేసిన ఉన్నప్పుడే ఈ కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళుగా అవుతారని చెప్పి, ఆ విధంగా ఉండాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసు. జై హింద్. రేవు పార్టీ పట్టుకున్న రాచకొండ సాట్ పోలీసులు. మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్లో పోలీసుల ఆపరేషన్. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు. ఫర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు. పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. లిక్కర్ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్న ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. అమ్మాయిల డాన్సర్లు చట్ట విరుద్ధమన్న పోలీసులు. డైల్ 100 ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సాట్ పోలీసులు. పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
వాళ్ళు మొత్తం 30 మంది ఉంటారు. లేడీస్ కి 6 వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో సోలార్ లైట్లకు ఉపయోగించే బ్యాటరీలను దొంగతనం చేసే 4 వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జనగాం జిల్లా నివాసులు సంపత్, మహేష్, ప్రశాంత్, సాంబరాజు అనే నిందితులను రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి మొత్తం 38 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ బ్యాటరీల విలువ సుమారు 2,15,000 ఉంటుందన్నారు. గవర్నమెంట్ పెట్టినటువంటి సోలార్ లైట్స్ సంబంధించినటువంటి గ్రామాలలో పెట్టినటువంటి ఈ లైట్స్ బ్యాటరీస్ దొంగతనాలు జరుగుతున్నాయి. మన దగ్గర ఈ మహేశ్వరం, బాంజీతండ, ఇటిక్యాలపల్లి, మాదనపేట తదితర గ్రామాల్లో 14 గ్రామాల్లో కంటిన్యూగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే చంద్రరావుపేటలో, కానపూర్లో కూడా దొంగతనం చేశారు. వీటి మీద సిఏ గారు రఘుపతి రెడ్డి గారు, ఎస్ఐ రవికుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్టీని ఏర్పాటు చేసి ఈ దొంగల్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలను పట్టుకోనేది. ఈ దొంగలు మా సంపత్, మహేష్ మరియు సాంబరాజు అని 4 పాలకుర్తి, డెబ్బర్గఢ్ ప్రాంతాలకు చెందినవారు. వీళ్ళు నైట్లో వచ్చి రెక్కి నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆటోల మీద తరలించేవారు. కరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు. ఇక ఈ అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి సోలార్ ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజుకు రెడ్డి దగ్గర ప్రొడ్యూస్ చేశాం. సుగాలి ప్రీతిబాయి కేసులో న్యాయం చేయాలని ప్రీతిబాయి తల్లిదండ్రులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ కూతురు చనిపోయి 8 సంవత్సరాలు అయిన కేసులో ముద్దాయిలకు కేసులో ఎలాంటి శిక్ష పడలేదని ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఇవ్వాలని ప్రీతిబాయి తల్లిదండ్రులు కోరారు. ప్రధాని అపాయింట్మెంట్ రానుందని వారు నిరసన తెలిపారు. రేపు గత 8 రోజుల క్రితమే కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క అధికారికి నేను లెటర్లు ఇవ్వడం 10 సంవత్సరాలుగా నా కూతురి విషయంలో న్యాయము కనీసం మోడీ గారికైనా నేను నా గోడని విన్నవించుకుంటాను. బాధితులకు కనీసం బాధ్యతలు కానీ మీరు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మీరు హీరో అని నిరూపించుకున్నారు. నిజంగానే లోకేష్ గారు ఈరోజు ఈ నిరసన తెలపడానికి కారణం నా కూతురి సుగాలి ప్రీతి కేసు 8 ఏళ్లుగా దక్కని న్యాయం. ఒకవేళ న్యాయం జరిగి ఉంటే నేను ఈరోజు రోడ్ల మీద పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండే. ఒకటి చెప్తున్నాను ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులకు రక్షణ కరువైందని నిరూపిస్తూ ఉన్నారు. ముద్దాయిల వైపే ప్రభుత్వాలు ఉన్నాయని గట్టిగా నమ్మకం కలిగే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేము చేస్తున్న ప్రతి ఒక్క పోరాటంని మీరు ఆపుతున్నారు.
నిజంగా శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని మీరు ఆపారు. ఆ ర్యాలీ కోసం మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో బెంచ్ మీద కూడా రాకుండా చేస్తున్నారు. ఈ రేపు మరి ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా నేను మిమ్మల్ని 8 రోజుల క్రితమే మరి డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కలెక్టర్ గారికి అపాయింట్మెంట్ కోసం అడిగితే ఇంతవరకు బాధితులకు ఎటువంటి సమాచారం కానీ కనీసం మాట్లాడే దిక్కులేని పరిస్థితి కర్నూలుకు వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం పోస్టుకి నిజంగా అర్హులేనా అని అడుగుతున్నాను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మరి 2020లో మీరు కర్నూలులో భారీ ర్యాలీ సభ పెట్టారు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలి అని. మరి కర్నూలులో మిమ్మల్ని అడుగు పెట్టబోమని చాలా సంఘాలు మీరు రాయలసీమ ద్రోహి అని ఆ రోజు మీరు నిరసన తెలిపారు. మీకు అది గుర్తుందో లేదో. నేను వెళ్ళి ఆ సంఘాలతో అన్న వస్తున్నది ఒక ఆడపిల్ల విషయము కాబట్టి అన్నని మీరు రానివ్వండి అని అడగడం జరిగింది. మరి ఈ రోజు నిజంగా మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేశారని కర్నూలుకి వస్తున్నారా? నిజంగా మీరు ఏ మొహం పెట్టుకొని కర్నూలుకి మీరు వస్తున్నారని అడుగుతా ఉన్నాను. గద్దె ఎక్కక ముందు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకపోయిందే నాకు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయడానికని అరిచిన మీరు డిప్యూటీ సీఎం అయి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కేసుకి ఎలాంటి పురోగతి లేదు. మరి కేసు విషయానికి వస్తే ఏ పురోగతి చేశారు, ఏ న్యాయం చేశారు? మీరు న్యాయం చేశారు అనుకుంటున్నారా? మరి మీరు నిజంగా మీరు కర్నూలుకి పర్యటించాలనుకుంటే ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసి తర్వాత మోడీ గారికి మీరు స్వాగతం పలకండి. నిజంగా చిత్తశుద్ధి ఉందా పవన్ కళ్యాణ్ గారు మీరు అని అడుగుతాను. మరి చట్టబద్ధంగా మాకు రావాల్సినవి మాకు ఇచ్చి ఇదే న్యాయం అని చెప్తున్నారు మీరు. ఇదేనా న్యాయం చెప్పండి. ఆడపిల్ల మాన ప్రాణాలు చంపిన ముద్దాలకు శిక్ష లేదా? మీరు మోడీ గారికి ఒకటి చెప్పండి. మోడీ గారేమో ఆడపిల్లను బతికించండి, ఆడపిల్లను కనండి, ఆడపిల్లని చదివించండి అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మీరు చెప్పాల్సింది మోడీ గారికి, అయ్యా మీరు చెప్పిన స్లోగన్ కాదు, మా ప్రభుత్వము ఆడపిల్ల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న ముద్దాయిల వైపు ఉంటుందని మీరు చెప్పండి. నిజంగా ఏ మొహం వేసుకొని మీరు కర్నూలుకు వస్తున్నారు? సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేశారా? ఏం లోకేష్ బాబు గారు మీ రెడ్డి బుక్లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉన్నాయా? ఎందుకు లేవని అడుగుతున్నాను. మీరు ఎలా వస్తారు కర్నూలుకి అని అడుగుతున్నాను. ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం రాజీనామా చేసేయండి. మీరు డిప్యూటీ సీఎం కానంత వరకు రియల్ హీరో అని ప్రజలందరూ అనుకున్నారు. కానీ మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 16 నెలల్లో సుగాలి ప్రీతికి ఏ న్యాయం చేయలేదు. అందుకే మీరుగా రియల్ హీరోనేనని మీరు నిరూపించుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఒకటి చెప్తున్నాం, మరి స్పందించి త్వరగా న్యాయం చేయకపోతే మా పోరాటాలు ఇంకా ఎక్కువగా చేస్తాం. ఇంకా మేము పోరాటాలు వేరే విధంగా కూడా చేస్తాము. అదేవిధంగా ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారో మరి అదే ప్రజలు తెలుసుకొని మీరు మిమ్మల్ని గద్దె దించే విధంగా కూడా మా పోరాటాలు మేము కొనసాగిస్తామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ములుగు జిల్లా గోవిందరావుపేట గ్రామస్తులు కోతుల దాడితో భయాందోళనలో ఉన్నారు. గత వారంలో 20 మందిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనలు నిర్వహించి సమస్య పరిష్కారానికి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కోతుల బెడదను తొలగించుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు భద్రత కోరుతూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మేమైతే రోడ్డు మీదే ఉంటాం, మహిళలు ఇంట్లో కూడా ఇంట్లోకి వెళ్ళాం. ఇది నిజం. చేస్తాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడారు. జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నామన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు అయిన ఫోటో లేకుండా యాత్ర నిర్వహిస్తాం. కేసీఆర్ ను అగౌరవపరచడం కాదు, కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఫోటోను వాడడం నైతికంగా సరికాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కవిత తెలిపారు. వారు లేనిది తెలంగాణ రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని
తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.